ప్రతి ఒక్కరు బోధకులు అవ్వాలి అనేసి ఒక మాట నేను చెప్పుకున్నాను. అదేవిధంగా నేను ఆరాధన టైంలో కూడా నాకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నేను అదేవిధంగా ఇస్తున్నాను. ఆ ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగువారు వగ్గవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువు గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడే ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, కాలమును బట్టి చూస్తే మీరు ఏమై ఉండాలి, బోధకులు అయి ఉండాలి అని చూస్తున్నాను. ఈ మాట మీద నేను కొన్ని మాటలు చెప్పాను, అవి 2 మాటలు నేను గుర్తు చేస్తాను. ఏంటంటే మనము ప్రతిసారి మనము వాక్యం వింటున్నాము. కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నారు. అయితే దగ్గర కొంతమంది 30 సంవత్సరాల నుంచి వాక్యం వింటారు. కానీ వారు వాక్యం వినేవారుగానే ఉంటారు, కానీ ఇంకొకరికి బోధించే స్థాయికి వారు పెరగరు. వారు ఏం చేస్తారంటే జస్ట్ వాక్యం వింటారు. వాళ్ళు కూడా నడుస్తారో లేదో తెలియదు, కానీ ఇతరులు నడిపించే ఆలోచన వారికి ఉండదు. ఒకవేళ ఎక్కడైనా కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ వాక్యము మాట్లాడాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎక్కడైనా గుంపుగా కూర్చున్నారు అనుకోని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాక్యం విషయంలో వాళ్ళు మాట్లాడరు. అది కూడా ఒక విధంగా చూసినట్టే అది కూడా ఒక వాక్యం చెప్పే విధానం అని మనం చూస్తున్నాం. అందుకోసం చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, మీరు బోధకులు కాలం బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలి. ఎందుకు కావాలంటే ఇన్ని కాలంను బట్టి మీరు వాక్యం వింటున్నారు కాబట్టి ఇప్పటికి మీరు బోధకులు అవ్వాలి, కానీ మీరు ఇంకా బోధకులు అవ్వాలి అనేసి మాట నేను చెప్పిన వాక్యం చూస్తున్నాను. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ మనము బోధకులు అయినాం అనుకోండి, బోధకులు అవుతే మనము ఏ విధంగా బోధించాలి. ఇక్కడ చూసినట్టయితే మొదటి పేతురు 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట చెప్పబడింది. మొదటి పేతురు 4వ అధ్యాయము 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మొత్తం ఆ వర్డ్స్ 11వ వచనంలో మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించలేను. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా బోధించాలంటే వాక్యం చెప్పాలంటే అది ఏం వాక్యం చెప్పాలని చెప్పబడుతుంది, దైవోక్తులు అంటే దానికి అర్థము దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు అంటే మనకు అందరికీ తెలుసు. ఏంటి దేవుని యొక్క మాటలు అంటే మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం చూస్తున్నాం. ఒకవేళ ఎవరైనా బోధకులు చెప్పాలంటే ఇతరులు అవి విషయాలు చెప్పకూడదు. చెప్పకుండా మీరు ఒకవేళ బోధకులు అయినారంటే మీరు ఏం చెప్పాలి, ఈ వాక్యం ఏ విధంగా ఉంది, దేవుడైతే ఏ వాక్యం ఇచ్చాడో అదే వాక్యము మీరు బోధించాలనేసి మనం చూస్తున్నాం. అందుకోసం ఇక్కడ చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో 2-3 సార్లు ఏం చెప్పబడిందంటే దీంట్లో ఏది కలపకూడదు, దీంట్లో ఏది తీయకూడదు అని మనం చూస్తున్నాం. ఆ మాట కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశ కాండంలో ఉంది, మళ్ళీ ఇంకా మధ్య పుస్తకంలో ఒకటి ఉంది, ఇంకోటి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం ఒకటి చూసుకున్నాము. ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయం 18-19 వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినమనగా ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపినట్లా ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములో ఏదైనా తీసివేసినలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకడు బోధకులు అవ్వాలంటే ఏం చేయాలంటే దైవోక్తులను బోధించాలి అని మాట చెప్తున్నాను. ఒకవేళ మనం ఈ వాక్యం ఒకవేళ మనం బోధించకుండా వేరేది ఏదైనా బోధించినట్లయితే, లేకపోతే దీంట్లో కొన్ని మాటలు తీసేసి నీ మాటలు కలిపినైతే ఇక్కడ ఏం చెప్పాలంటే ఎవరైతే దీంట్లో ఏమంటారో దీని లోపల ఎవరైతే మాటలు కలుపుతారో వాళ్ళకి ఏంటంటే ఈ బైబుల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగులు మీకు వస్తాయి. అంటే రోగాలు కానీ ఏదో కష్టాలు కానీ ఏమైనా ఉందని అవి మీకు వస్తాయని ఇక్కడ మాట చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంకా మాట ఏం చెప్పబడింది అంటే ఒకవేళ దీంట్లోకి ఎవరైనా తీసేసిండ్రు అనుకోండి, వాళ్ళకి ఏమొస్తుందని చెప్తున్నారు, వాళ్ళు
జీవపట్నంలో అంటే అక్కడ చూసినట్టయితే అంటే మనకు పరలోకంలో పాలు లేకుండా చేస్తాడు. అంటే పరలోకంలో మనకు మన పేరు ఆయన కొట్టేస్తాడని మాట చూస్తుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా బోధించాలనుకుంటే ఏం చేయాలంటే దైవభక్తులనే బోధించాలి, అంటే దేవుని మాటలే బోధించాలని చూస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమని చూస్తున్నాడంటే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 15-16 వచనం మనం చూసినట్టయితే, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చానని చెప్పుకొనిది. అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అని చెప్పబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు వారిని కూడా మనం ఏమని తెలుస్తామంటే దేవుడని అని చెప్తాం. దేవుడని చెప్పినప్పుడు కూడా ఈ లోకంలో ఒక మనిషిలాగా వచ్చినాడు, ఒక మానవ రూపంని ధరించుకొని లోకంలో వచ్చినాడు. ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నేనేదైతే బోధిస్తున్నానో ఆ బోధించే మాటలు నా మాటలు కాదు, నన్ను ఎవరు పంపించాడో తండ్రి అయిన దేవుడు పంపించాడు. నన్ను ఎవరైతే పంపించారో ఆయన మాటలే నీకు నేను బోధిస్తున్నాను తప్ప నా సొంత మాటలు చెప్తాడని నేను మాట చెప్పాను. అంటే చూసినట్టయితే యేసుక్రీస్తు వారు కూడా మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన ఏం బోధించాడో దైవభక్తులే, అంటే దేవుని మాటలే ఆయన ఇక్కడ పలికినట్టు చూస్తున్నాము. ఎక్కడైతే పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ మాటలైతే ఆయన చెప్పి ఉన్నాడో, నువ్వు ఏదైతే ఇక్కడ లోకంలో వెళ్ళేసి నువ్వు ఏదైతే బోధించాలని చెప్పి ఉన్నాడో అవే వచ్చి ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారు బోధించినట్టు. యేసుక్రీస్తు వారే తన్నును తాను తగ్గించుకొని తండ్రి అయిన దేవుడు ఏ మాటలు చెప్పాడు అదే మాటలు బోధిస్తున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? ఒకవేళ మనకే డబ్బులుండి అధికారం ఉంది